లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నాతో ఉన్న ఒక గెస్ట్ గురించి ఏమని పరిచయం చేయాలో కొంచెం నాకు కష్టతరంగానే ఉంది. ఎందుకంటే ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, వీర అభిమానులు ఉంటారు. కానీ ఈయన అభిమానం గురించి చెప్పాలి అంటే ఏ రకంగా చెప్పాలి అనేది మాటలకు అందని ఒక ఫీలింగ్ అవ్వచ్చు, ఒక సందర్భం అవ్వచ్చు. ఎందుకు అంటే అభిమానం అంటే ఆ పలానా హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద కట్అవుట్ కట్టి ఆ రోజు హంగామా చేసేయటం. వీర అభిమానం అంటే వాళ్ళు ఇష్టపడే హీరో పుట్టినరోజున లేదంటే ఇంకా ఇతరాత్ర ఏవైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు స్వీట్స్ పంచడం, వాళ్ళకి ఇష్టం ఉన్న యాక్టివిటీస్ చేయడం. బట్ ఇతనికి ఉన్న అభిమానం ఏంటో తెలుసా? 294 సార్లు రక్తదానం చేసేసారు. రుధిర అభిమానం అనాలేమో నిజంగా చెప్పాలి అంటే. అన్నిసార్లు రక్తదానం చేయాలని ఎందుకు అనిపించింది? అసలు రక్తదానం చేయాలన్నా ఇప్పుడు సాధ్యమయ్యే పని కానీ యువకులను ఎంతోమంది చూస్తున్నాం. చాలా గ్రూప్స్లో బ్లడ్ డొనేషన్స్కి సంబంధించి మెసేజ్ వస్తే అంత దూరమా, మనకు దగ్గర కాదులే, లేదంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం రక్తదానం చేద్దాం, ఈ కైండ్ ఆఫ్ పోస్ట్పోన్ సిస్టమ్ మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో చూస్తుంటాం. కానీ ఈయన తూచా తప్పకుండా చిరంజీవి గారి గురించి ఏది మాట్లాడుకున్నా టకీమని గుర్తొచ్చే వ్యక్తి. హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ సంపత్ కుమార్. ఈరోజు మన ప్లాట్ఫామ్స్లో ఆయన మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సంపత్ గారు నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఏమని పిలవాలి మిమ్మల్ని? అభిమానాలా, వీరాభిమానాలా, రుధిర అభిమాని అని పిలవాలా? ఎందుకు అంటే 290 సార్లు రక్తదానం చేయడం ఏంటండి? ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే ఇక్కడ జనరల్గా అందరికి వచ్చే అపోహ ఏంటంటే 3 నెలలకు ఒకసారే కదా రక్తం డొనేట్ చేస్తారు, మహా అయితే మీరు 25 years నుంచి చేస్తున్నారు, ఒక 100 times చేయాలి కదా అంటారు. యాక్చువల్గా బ్లడ్ అనేది ఇవాళ చాలా అవేర్నెస్ ఉంది. బ్లడ్ దొరుకుతుంది మేడం. ఏదైతే ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసీ అనేది క్యాన్సర్ పేషెంట్స్కి ఒక సర్జరీ జరగాలి అంటే ఆ సర్జరీ జరగడానికి రక్తం గడ్డగట్టాలి అంటే ఖచ్చితంగా ఆ సర్జరీలో ప్లేట్లెట్స్ ప్రమేయం ఉంటుంది. ఎన్ని సర్జరీస్ జరిగినా కూడా ప్లేట్లెట్స్ అవసరం ఉంటుంది. అలాగే డెంగ్యూ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు డ్రాస్టిక్గా డెంగ్యూ వల్ల పడిపోతుంది. ఎప్పుడైతే ఒక పేషెంట్కి 10,000 వరకు తగ్గిపోయింది అనుకో, వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ అవుద్ది. ఇమీడియట్గా వాళ్ళకు ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. మనం చూసాం కదా, మందు లేని కరోనాకు మందుగా ప్లాస్మా పనిచేసింది. ఆ ప్లాస్మా గురించి అప్పుడు అందరూ తెలుసుకోగలిగారు. అలాగే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లోనే మేజర్ అనమాట డబ్ల్యూబీసీ అని. అది ఎలా ఉంటుందంటే మేడం, ముందు రోజు ఇంజెక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ డే డొనేట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 3 to 4 hours ఇంకా కదిలాడకుండా పడుకోవాలి. ఓకే, టఫ్ ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్లో ఆ డబ్ల్యూబీసీ పేషెంట్కి అందించగలిగితే కోలుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే క్యాన్సర్ మందులు ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకు బాడీకి రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోద్ది. ఈ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత వాళ్ళకి మళ్ళీ బాడీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఓకే, అసలు ఎలా స్టార్ట్ అయింది మీ డొనేషన్ అనేది? అంటే చాలామందికి తెలియజేయటము అండ్ నేను తెలుసుకోవటం కూడా చాలా క్యూరియస్గా అనిపిస్తుంది. ఎలా పాసిబుల్ అయింది కూడా? 294 సార్లు అసలు స్టార్ట్ చేసిన డేట్ ఏమైనా గుర్తుందా మీకు? గుర్తుందండి. 2000 yearలో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుండే. మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు అని, వెంటనే ఆ రోజే వెళ్ళి, జస్ట్ అప్పుడు నా వయసు 21 years, ఓకే, అదే రోజు డొనేట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంకెక్కడ ఆగలేదన్నమాట. ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేట్ చేయడం, ప్లేట్లెట్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఎవ్రీ 15 daysకి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం. అలాగే కోవిడ్ టైంలో ఈ ప్రపంచంలోనే అత్యధికంగా ఒక సంవత్సర కాలంలో 24 సార్లు ఆ ప్లాస్మా డొనేట్ చేశాను. మీరా? అప్పటి ఆరోగ్య శాఖ. భయం వేయలేదండి అసలు కోవిడ్ టైంలో 24 సార్లు? కోవిడ్ టైంలో 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం కంటే నేను సజ్జనార్ గారితో 45 days వర్క్ చేసి
దగ్గర దగ్గర 9,000 యూనిట్స్ ప్లాస్మా కలెక్ట్ చేసి అందరికీ ఇవ్వగలిగాం. ఓకే. సార్తో అందరికీ కోవిడ్ టైం ఎవరికి ఏం పని లేక అందరు ఇళ్లలో ఉండిపోయారు కదా, అవును. ఆ టైం కూడా నేను సార్తో వర్క్ చేసి ప్లాస్మా సెల్లో కలెక్ట్ చేయడం జరిగింది. నా కారును బ్లడ్ అంబులెన్స్గా మార్చాను. ఫస్ట్ కోవిడ్ అలా స్టార్ట్ అవ్వగానే, లాక్డౌన్ అవ్వగానే ఒక 3-4 డేస్లో తలసీమియా సికిల్ సెల్ సొసైటీ శివరాంపల్లిలో తలసీమియా పిల్లలకు ఖచ్చితంగా 15 నుంచి 20 రోజులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. ఓకే. ఒక తలసీమియా బాబు కానీ పాప కానీ ఒక సంవత్సర కాలం బతకాలి అంటే మినిమం 20 మంది రక్తదాతలు అవసరం ఉంటుంది. ఈ తలసీమియా పిల్లలకు అక్కడ ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయాయో ఇమీడియట్గా నేను మా ఇంట్లో నా వైఫ్కి నేను ఒకటే చెప్పాను, తలసీమియా పిల్లలకు బ్లడ్ అందకపోతే చాలా సివియర్ అవుద్ది, నువ్వేం చేయగలవు అన్నారు. నా ప్రయత్నం నేను చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్గా అప్పుడు సార్ దగ్గర సిటీ అంతా తిరిగే విధంగా సజ్జనార్ గారి సహాయంతో ఒక పాస్ తీసుకున్నాను. నా కార్ను బ్లడ్ అంబులెన్స్ చేశాను. ఓకే. మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లడ్ డొనేట్ చేయాలంటే, మిమ్మల్ని నేను పికప్ చేసుకుంటాను, శివరాంపల్లిలో డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ సేఫ్గా మిమ్మల్ని వదిలిపెడతాము, నాకు ఇలా పాస్ ఉందని చెప్పి ఆ జర్నీ అలాగా అంటే ఎవ్రీ టైం అనమాట. ఎలా అప్రోచ్ అయ్యారు సజ్జనార్ గారిని? ఆ కన్వర్జేషన్ ఎలా జరిగింది ఆయనతో మీకు? అక్కడ జస్ట్ ఏం జరిగిందంటే మేడం, ఫస్ట్ పాస్ తీసుకున్నాను. ఈ బ్లడ్ డోనార్స్ను తీసుకోవటం, పికప్, డ్రాపింగ్, ఈ టైంలో నాకు కూడా కరోనా వచ్చింది అనమాట. కరోనా వచ్చిన వెంటనే అంటే వాస్తవంగా అది రాకముందే నేను అనుకుంటున్నాను అనమాట, దేవుడా నాకు వస్తే బాగుండు, ఎందుకంటే నాకు వస్తే నేను ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తా కదా 15 డేస్కి ఒకసారి. ఆ ప్లేట్లెట్స్ ప్రాసెస్, ప్లాస్మా ప్రాసెస్ ఒకటే. ఓకే. 15 రోజులకు ఒకసారి ఇప్పుడు ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తున్నాను, 15 రోజులకు ఒకసారి ఆ ప్లాస్మా డొనేట్ చేసి నేను ఎవరికన్నా యూజ్ అవుతానని చెప్పి లిటరల్గా నేను ఈ ప్రపంచంలో ఎవరు కూడా కరోనా రావాలని కోరుకోలేదు, నేను కోరుకున్నా మేడం. నాకు ఒక 3 సార్లు 4 సార్లు వచ్చింది ఒకటే ఇయర్లో, ఒకసారి కాదు. భయం లేదా? ఏమీ లేదు మేడం. 300 రూపాయలు 400 రూపాయలతో నా ట్రీట్మెంట్ నేనే చేసుకున్నాను. బేసిక్గా నేను ఫార్మసిస్ట్ని. ఓకే. నాకు దీని గురించి కొంత ఐడియా ఉంది. ఒక్కడనే ఒక రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని టయానికి తినడం, టాబ్లెట్స్ వేసుకోవడం, తినడం, టాబ్లెట్స్ వేసుకోవడం. వెంటనే క్యూర్ అయిపోగానే యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకున్నాను ఇమీడియట్గా. ఎప్పుడే ఒక కరోనా పేషెంట్ తగ్గిపోయిన, కరోనా వచ్చిన డేట్ నుంచి 28 రోజుల తర్వాత 28వ రోజే నేను టెస్ట్ చేయించుకున్నాను. యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయన్నారు. అంతే, నేనే ఓపెన్గా పెట్టేశాను, నేను ప్లాస్మా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇవాళ ప్లాస్మా కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ టప్పున ఒకళ్ళు కాల్ చేశారు, మార్నింగ్ వెళ్ళిపోయాను. వెంటనే ఒక దగ్గర నేను 7-8 కేజెస్ తగ్గాను మేడం. ఓకే. 7-8 కేజెస్ తగ్గాను. కోవిడ్ వల్ల బాగా వీక్గా ఉన్నాను. అయినా కూడా ఇచ్చారు. అలాగే వెళ్ళిపోయాను. ఒక లేడీ అండి, కర్నూలు, సార్ మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది, ఇప్పుడే మీ పోస్ట్ చూశాను, మీరు రేపు ఉదయం రాగలిగితే చాలా థ్యాంక్స్ అండి. వెంటనే వెళ్ళిపోయాను, డొనేట్ చేశాను. సెంచురీ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఫస్ట్ డొనేషన్. వాళ్ళ అతను కూడా క్యూర్ అయ్యి వాళ్ళు వెళ్తూ కూడా ఒక వీడియో కూడా ఇచ్చెళ్ళారు. ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల నేను రికవర్ అయ్యాను, వెళ్ళాను. ఇంకా అలా 1 by 1. ఇదంతా ఒక సోషల్ కాజ్తో చేయడం జరిగిందా, లేదంటే మెగాస్టార్ ఆశయాల కోసం ఆయన అభిమానిగా చేశారా? ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ అండి, ఆయనే కదా. చాలామందికి, కొన్ని కోట్ల మందికి ఇవాళ రక్తదాతలకి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఈ రోజు వరకు 10 లక్షల మందికి ప్రాణదానం చేసింది. 10 లక్షల మంది అక్కడికే వచ్చి ఇచ్చారు. ఓకే. అంటే అది నాట్ ఏ ఆర్డినరీ మ్యాటర్. అంటే ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, ఆయన అభిమానులు ఎక్కడున్నా కూడా అక్రాస్ ది గ్లోబ్ వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు పిలుపు మేరకే బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఒక అభిమానిగా ఫస్ట్ స్టార్ట్ అయిన ఈ రక్తదాన ప్రయాణం తర్వాత బాధ్యతాయుతంగా వీ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. మనం సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే చాలామందికి చాలా అవసరాలు ఉంటాయి, డబ్బు ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ధరలకి మనం బ్రతకడానికి సరిపడే డబ్బే చాలా ఎక్కువ.
అప్పటికి చేతనంత వరకు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఓన్లీ మనసుతో చేసేదే. ఖచ్చితంగా ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి కానీ, డబ్ల్యూబీసీ ఇవ్వడానికి కానీ, ప్లాస్మా ఇవ్వడానికి కానీ, బ్లడ్ ఇవ్వడానికి కానీ ఏ రోజు గడిచిన 25 సంవత్సరాల నుంచి వెనకడుగు వేయలేదు. నేను ఈ 294 రక్తదానాల్లో 100 రక్తదానాలు రాత్రి 12 తర్వాతే చేశాను. ఎందుకలా? ఆ టైము సివియర్ ఉంటుంది పేషెంట్కి. ఓకే ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఉంటుంది. ఓ మై గాడ్. నేను 294 డొనేషన్స్లో 100 డొనేషన్స్ రాత్రి 12 క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు 100% మేడం. అందరూ జనరల్గా 10కో 11కో పడుకుంటారు. నేను అట్లీస్ట్ నా ఈ 25 ఇయర్స్లో డేట్ మారిన తర్వాతనే పడుకుంటాను. 12 వరకు కాల్స్ వస్తుంటాయి. కొంతమందికి నేను ఇవ్వగలుగుతాను, నా ఫ్రెండ్స్ ఇవ్వగలుగుతారు, కొన్ని బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పించే ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి అక్కడ కోఆర్డినేట్ చేస్తాం. పలాని బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ బ్యాంక్ వెళ్ళండి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో శ్రవణ్ ఉంటాడు, మీకు హెల్ప్ చేస్తాడు, శ్రవణ్ వీళ్ళు వస్తున్నారు. ఇలాగ అంటే మేజర్గా ఎక్కువగా మేము ఇవ్వగలిగినవన్నీ మేము చేస్తాం మేడం. ఎప్పుడైతే నైట్ ఎమర్జెన్సీస్ కావచ్చు 24 అవర్స్ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ ఉంటుంది, స్టాక్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో గైడ్ చేయాలి. మీరు వెళ్ళండి, ఈ నెంబర్కి కాల్ చేయండి, రిక్వజేషన్ తీసుకోండి, బ్లడ్ శాంపుల్ తీసుకోండి, పలానా వ్యక్తిని కలవండి, మీకు ఏమైనా వైట్ రేషన్ కార్డు ఉందా, మీరు కొనే స్తోమత ఉందా లేదా, కొనే స్తోమత లేకపోతే ఫ్రాంక్గా చెప్పండి. ఎవరు అంటే మేము కొనలేము సార్ అంటే అక్కడ చెప్పేస్తాం, వైట్ రేషన్ కార్డు ఇస్తే ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పరిచయం ఉన్నారు మేడం, మీకు తెలిసిన వాళ్ళకు ఎమర్జెన్సీ వచ్చింది, మీరే ఇన్ఫామ్ చేస్తారు, సంపత్ వీళ్ళు పూరు, వీళ్ళకి కొంచెం ఫ్రీగా ప్రొవైడ్ చేయి, ఖచ్చితంగా చేస్తాం. అంటే రిఫరెన్స్, జెన్యూన్ రిఫరెన్స్ అండి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్కి కూడా బర్డన్ అవ్వద్దు మన వల్ల. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక పేదవాళ్ళకి ఉచితంగా అందాలి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, స్క్రీనింగ్ ఛార్జెస్ పే చేసి. ఎంత ఉంటాయి స్క్రీనింగ్ ఛార్జెస్ ఒక బ్లడ్ గ్రూప్ని తీసుకు? గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకి 1000 రూపీస్ తీసుకుంటారు. ఓకే. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి 1200 తీసుకుంటారు. ఓకే. ఎన్ని యూనిట్స్ ఆఫ్ బ్లడ్? ఒక్క యూనిట్కి ఓన్లీ స్క్రీనింగ్ ఛార్జెస్. ఓకే. ఆ అమౌంట్ అంతా ఏం చేస్తారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు? మేడం ఒక వ్యక్తి నుంచి కలెక్ట్ చేయడానికి ఆ పాకెట్ ఉంటుంది కదా, అది కొనాలి. వాళ్ళు మ్యాన్ పవర్, శాలరీస్ ఉంటాయి, హెచ్ఐవి, హెపటైటిస్, అలాగా అన్ని రకాల టెస్టులు చేయాలి. ఓకే. ఆ ప్రాసెస్కి ఏవైతే స్క్రీనింగ్కి అయ్యే ఖర్చే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అది కూడా 100 యూనిట్లు అమ్మితే 90 యూనిట్లకు డబ్బులు రావు మేడం. ఓకే. 10 యూనిట్లకే వస్తాయి. ఎక్కువగా ఆల్రెడీ గతంలో ఇచ్చుంటారు బ్లడ్ బ్యాంక్లో, వాళ్లకు మళ్ళీ ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు మేము ఇంతకుముందు ఇచ్చున్నామండి, మా ఐడి నెంబర్ ఇది అంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఓకే. కొంతమంది వైట్ రేషన్ కార్డు వాళ్ళకు ఫ్రీ, తలసీమియా పిల్లలకు ఫ్రీ. అక్కడ అసలు నథింగ్ అండి. ఈ 10 లక్షల యూనిట్లలో 1 లక్ష యూనిట్స్ కూడా డబ్బు వచ్చి ఉండదు. ఆయన ఓన్లీ ఆయన ట్రస్ట్ నుంచే ఆ డబ్బు అంతా కూడా శాలరీస్ ఇవ్వడంగానే ఉంటుంది. అక్కడ లాభం అంటూ ఏమీ ఉండదు. ఓకే. ఖచ్చితంగా 90% జనాలకు ఫ్రీగా అందుతుంది. ఒక 10% మాత్రమే వాళ్ళు ఏమంటారంటే, మీరు మీ బ్లడ్ ఏ గ్రూప్ అయినా ఇచ్చి మీకు కావాల్సిన బ్లడ్ తీసుకోండి అంటారు, రీప్లేస్మెంట్ అంటారు. కొంతమంది ఏంటంటే, మనం బ్లడ్ ఇస్తే వీక్ అవుతామేమో, అసలైనా మన దగ్గర డబ్బులు ఉన్నందుకు ఎందుకు ఇవ్వాలి అని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అటువంటి పీపులే, వెరీ రిచ్ పీపుల్, ఇవ్వలేని పీపులే ఆ 10% మేడం. ఓకే. నిజంగానే నాకు ఈ డౌట్ వచ్చింది, ఇన్నిసార్లు మీరు కోవిడ్ తర్వాత వీక్ అయ్యానన్నారు, 10 times ఇచ్చానని చెప్తున్నారు, వీక్ అవ్వలేదా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఫుడ్ ఏమంటారు, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారు మీరు హెల్దీగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి? అసలు మరి నార్మల్ డైట్ మేడం. జనరల్గా అందరూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తారు 3 times పక్క. నేను మ్యాక్సిమం 2 times తింటాను. అంటే అందరికంటే ఎక్కువ తినాలి కదా. జనరల్గా రక్తం రావాలి అంటే ఫ్రూట్స్ తినాలి అవి అంటారు కదా మేడం. నేను ఒక నెలలో ఒక్క ఫ్రూట్ కూడా తినను. అసలు ప్రతి మనిషికి ఆ కెపాసిటీ ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు. అంటే లేడీస్ కంటే పీరియడ్స్ ప్రాబ్లం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది, అందుకే వాళ్ళకు ఎగ్జంప్షన్. మామూలుగా మేల్స్ 3 monthsకి ఒకసారి డొనేట్ చేయమంటారు, ఫీమేల్స్కి 4 monthsకి ఒకసారి చేయమంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది మేడం. దాన్ని నేను యూజ్ చేసుకోగలుగుతున్నాను. అంటే
అంటే నా ఎయిమ్ ఏంటంటే ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ ఈ ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి 2 సెకండ్లకు బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా అందక చనిపోతున్నారు. ఈ 2 సెకండ్లకు మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాము. ఈ బ్లడ్ కానీ, ఈ ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ, డబ్ల్యూబీసీ కానీ మనం ఏ ఫ్యాక్టరీలో తయారు చేయలేము, ఏ పొలంలో పండించలేము. ఖచ్చితంగా ఒక మనిషి స్వచ్ఛందంగా వచ్చి ఇస్తేనే ఈ రక్త కొరత లేని సమాజాన్ని చూడొచ్చు. నాకేంటంటే ఎవ్రీ డే నేను ఎలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాలేజీలకు వెళ్తాను, బ్లడ్ క్యాంపులకు వెళ్తాను, త్రూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ మెసేజ్ తీసుకెళ్ళడానికి ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. డొనేట్ చేయడం వల్ల బేసిక్గా అసలు మనకు ఉపయోగం మేడం. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలం ఒక్కసారి డొనేట్ చేస్తే మేడం, ఆ ఇయర్ ఆ పర్సన్కి 90% బ్లడ్ స్ట్రోక్ రాదు. ఒక్కసారి ఈ సంవత్సరంలో మనం ఒక్కసారి డొనేట్ చేయగలిగితే ఈ ఇయర్ మనం 90% హార్ట్ స్ట్రోక్ నుంచి సేవ్ అవుతాం. అదేలా ప్రూవ్డ్ మేడం. అంటే ఎందుకంటే మనం తినే ఈ ఫుడ్స్లో ఐరన్ లెవెల్స్ కానీ, సాల్ట్ లెవెల్స్ కానీ పెరగడము, ఈ బాడీలో మొత్తం అంత మిక్స్ అయి ఉంటుంది కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు, అన్నీ ఇవి దీనివల్ల మనకు హార్ట్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక్క 1 ఇయర్లో ఒక్కసారి ఒక వ్యక్తి కనుక డొనేట్ చేస్తే ఆ వ్యక్తికి 90% హార్ట్ స్ట్రోక్ రాదు. అలాగే ఒక వ్యక్తి తరచుగా రక్తదానం చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి 88% క్యాన్సర్ రాదు. మెయిన్ కాస్ట్లీ డిసీజెస్ ఏంటంటే క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ ఇంటర్వ్యూ చూశారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో నాకేమన్నా అయింది, నువ్వు ఎన్నిసార్లు ఇచ్చావు, నీకేమన్నా అయితే అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నిసార్లు డొనేట్ చేశాను. ఒక నార్మల్ హెల్తీ పర్సన్కి మాత్రం ఈ స్ట్రోక్ ముప్పు అనేది కాపాడుకోవచ్చు. అదే కనుక హెరిడిటరీ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళను ఏం చేయలేరు. ఇప్పుడు మా ఫాదర్ హెల్తీగా ఉంటారు, మొన్న హార్ట్ సర్జరీ కూడా అయ్యింది, మా మదర్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు, మా తాతగారు హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు, మా జేజనైనా హెరిడిటరీ ఉంది. ఇఫ్ ఆ హెరిడిటరీ కంటిన్యూ అయితే నేను ఎన్నిసార్లు డొనేట్ చేసినా నాకు కూడా ఏమైనా జరగచ్చు. ఎందుకు ఇవాళ మీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, ఫ్యూచర్లో ఏదన్నా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ టు మీ, నాకేమన్నా అయితే ఈయన బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇలా అయింది అని ఎవరు అనుకోకూడదు. నాకు హెరిడిటరీ క్యారెక్టరే ఉంది, ఎవరికి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. నాకు కూడా ఈ ఫ్యూచర్లో ఏమైనా జరిగితే నా డొనేషన్స్ వల్ల నాకేం కాదు. పెద్ద మనసు చేసుకుని పెద్ద మనసుతో ఈ సోషల్ కాజ్లో ముందున్నారు, ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు, ఖచ్చితంగా మీకు మంచే జరగాలి. అంటే మంచే జరగాలని మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటారు, అందరూ నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం జయించలేం మేడం, ఆ హెరిడిటరీని జయించలేము. అంటే నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు, ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూలో ఇది రివీల్ చేయాలన్నమాట. రేపు ఏదన్నా ఎవరికి ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్ కోవిడ్ మనం వ్యాక్సినేషన్స్ తీసుకొని ఉన్నాం, ఏ వ్యక్తికి ఏమైనా జరగవచ్చు. పలానా సంపత్కి ఇన్నిసార్లు డొనేట్ చేయడం వల్ల ఆయనకి ఇబ్బంది జరిగింది అనేది ఉండకూడదని మీ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇస్తున్నాను. 100% ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వల్ల ఏ ఏజ్ వాళ్ళకైనా ఏమైనా జరగచ్చు. ఒకటి మాత్రం నిజం మేడం, బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, డబ్ల్యూబీసీ కానీ, వీటి వల్ల ఎటువంటి నష్టం జరగదు. అది 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తా. 25 సంవత్సరాల నా ప్రయాణంలో నేను ఎంతో మంది రక్తదాతలను చూశాను. ఒక 50 సార్లు, 60 సార్లు, 70 సార్లు, 80 సార్లు నన్ను ఫాలో అయిన వాళ్ళు రేపు 2030 వరకు కనీసం ఒక 500 మందిని నేను 100 టైమ్స్ డోనార్స్ని తయారు చేయబోతున్నాను. అందరూ ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేస్తూ వస్తున్నాను. ఒక 100 సార్లు చేసిన వ్యక్తులను మనం ఇప్పుడు 2024లో ఉన్నాము. 2030 వరకు ఒక 500 మందిని మనం చూస్తాం. 100% నేను 100 టైమ్స్ బ్లడ్ డోనార్ని, 100 టైమ్స్ బ్లడ్ డోనార్ని అని. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఏపీలో కానీ మహా అయితే ఒక 4-5 మనం ఇవాళ 100 అబౌవ్ టైమ్స్ వాళ్ళను ఒక 5 మందినో మ్యాక్సిమం, అంటే ఈ 10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో 10 మందిని చూడగలం. కానీ బై ఎండ్ ఆఫ్ 2030 మినిమం ఒక 500 మెంబర్స్ని చూడగలుగుతాం మేడం. ఒక హైదరాబాద్లోనే ఇప్పుడు నా తమ్ముడు గుప్తా అని ఉంటాడు, ఒక 71 టైమ్స్ అయిపోయింది. అలాగా ఒక్కొక్క ఊర్లో హైదరాబాద్ వరకే విశ్వనాథ్ అని అభిషేక్ పిక్చర్స్లో చేస్తాడు. ఆ అబ్బాయి దగ్గర 58 టైమ్స్ ఇచ్చాడు. నా దగ్గర ఎంప్లాయీస్ 40, 38, 50
మా మేనేజర్ రహమాన్ అని ఉంటాడు, తను 129 టైమ్స్. ఓకే. వీళ్ళ అలాగా నాకు మన నా చుట్టూ ఉన్న సర్కిలే రెడీగా ఉన్నారు. ఏంటి వృత్తిరీత్యా ఏంటి అసలు? మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అన్నారు, పేరు ముందేమో డాక్టర్ ఉంది. చెప్తాను మేడం. నేను యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీని. ఆ తర్వాత అంటే నేను రియల్ ఎస్టేట్ చేశాను, బ్యాంక్లో జాబ్ చేశాను, తర్వాత ఐటీలో చేశాను. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత నాకు నచ్చినట్టుగా ఈ బ్లడ్ సర్వీస్లో కానీ ఏదైనా ఉండాలి అంటే నేను నాకున్న దాంతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని సొసైటీకి నేను ఏమన్నా చేయగలగాలని 10 ఏళ్ల కిందట ఫిక్స్ అయ్యాను. ఒక 15 ఏళ్ల పాటు స్ట్రగుల్ చేస్తూ నాకు చేతైన సహాయం చేయగలుగుతాను. నా ఇంటెన్షన్ ఏముండదండి, నాకు ఎవరైనా బ్లడ్ కావాలి అంటే ఒక రోజులో 4-5 అడుగుతారు, 10 మంది అడుగుతారు. 10 మందికి చేయలేకపోయినా ఒకరికో ఇద్దరికో నేను వాళ్ళ బ్లడ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. అదొక మెయిన్ కోరిక. ఒక అవేర్నెస్ తేవడానికి నాకు టైం కావాలి. ఇప్పుడు ఇవాళ మీరు మీటింగ్ పిలిచారు, నేను రావాలి, మీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, వెళ్ళాలి ఒక 2-3 అవర్స్. అలాగే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. ఇంకా రేపు మార్నింగ్ మిర్యాలగూడ వెళ్తున్నాను. అక్కడ 200 మంది బ్లడ్ డోనర్స్కి నేను ఆర్పి పట్నాయక్ గారు మేమిద్దరము డోనర్స్కి సర్టిఫికేట్స్, షీల్డ్స్ ఇస్తున్నాము. అలాగా కాలేజెస్కి వెళ్ళాలి, ఎక్కడ బ్లడ్ క్యాంప్స్కి పిలుస్తారు. ఇవన్నీ వెళ్ళగలగాలి అంటే ఫస్ట్ నాకు టైం ఉండాలి. ఒక జాబ్ చేస్తూ ఇది సాధ్యం కాదు. సో 10 ఏళ్ల కిందటే నా 5 అంకెల జీతాన్ని వదిలేసేసి నా దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న సెలూన్, అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా హెయిర్ అనేది పెరగాలి, బ్యూటీకి అవసరమే, ఒక సెలూన్ స్టార్ట్ చేశాను. నా కింద ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. నాకు తినడానికి ఇబ్బంది లేకుండా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకున్నాను. అందరూ సన్మానాలు చేస్తారు. నా 25 సంవత్సరాల ఏదైతే ఈ సోషల్ సర్వీస్ జర్నీలో 1000కి పైగా అవార్డ్స్ తీసుకున్నాం మేడం. ఈ 1000 అవార్డ్స్లో డబ్బు అయితే ఎవరు ఇవ్వరు కదా మేడం, సన్మానాలు చేస్తారు, షీల్డ్స్ ఇస్తారు, పేరు వస్తుంది, అంతే. డబ్బుతో కొలమానం చేయాలి అంటే ఇప్పటికి ఎంత సంపాదించే ఉండేవారు మీరు? డబ్బుతో కొలమానం చేయాలంటే ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేశారు, నాకు 10,000 ఇస్తే నేను ఇస్తాను అంటాను. 200 సార్లు ఇచ్చాను ప్లేట్లెట్స్, ప్లాస్మా. 200 × 10,000 ఎంత వస్తాయి మేడం? ఓ మై గాడ్. ఆలోచన అనేది కోవిడ్ టైంలో ఒక అతను దుబాయ్ నుంచి కాల్ చేశారు మేడం. కోవిడ్ టైం అంటే ఎంత పెద్దవాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు కదా. నేను ప్లాస్మా ఇచ్చేసేసి బయటకు వచ్చేసరికి ఇలాగా 2 లక్షలు పట్టుకొని ఆయన దుబాయ్ నుంచి అతను పంపించాడు. మా నాన్ను ఈ టఫ్ టైంలో సేవ్ చేశాడు. అతను కాల్ చేయగానే వచ్చాడు, 2 లక్షలు ఇవ్వండి అని ఇచ్చాడు, కవర్లో పెట్టి ఇలాగా 2 lakhs ఇవ్వమన్నాడు సార్ మా అబ్బాయి అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ అతను ఇచ్చారు. నాకు డబ్బు అవసరమే కానివ్వండి, ఈ డబ్బు నాకు అవసరం లేదు. నా 25 ఏళ్ల ఈ బ్లడ్ జర్నీలో ఎవరితోని నేను ఎంతమందికి డొనేషన్ చేపించినా ఒక టీ తాగలేదండి. గాడ్ ప్రామిస్. నాకెవ్వరు ఒక డోనర్ ఒక టీ ఇప్పించలేదు. ఆ ఇన్స్టాంట్లో మీరు టీ తాగండి సార్ అంటే ఇద్దరం తాగుదామండి, ఈ బిల్ నేనే పే చేస్తాను, ఇప్పుడు నేను మీకు బ్లడ్ డొనేట్ చేశాను కాబట్టి మీ టీ నేను తాగను, నెక్స్ట్ టైం మీరు డిన్నర్కి పిలవండి, వస్తాను, లంచ్కి పిలుస్తాను. ఎందుకంటే అప్పుడు ఆపదలో ఉంటారు, వాళ్ళు కూడా కొంత ఇబ్బందుల్లో ఉంటారు. అసలు ఏది కూడా ₹1. బట్ ఎప్పుడు అనిపించలేదా సంపత్ గారు? ఎప్పుడు అవమానాలేనండి, ఎప్పుడు అవమానాలే. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. చాలా అవమానాలు ఈ 25 ఏళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎలాంటి అవమానాలు? ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ఏడ్చే కళ్ళు ఉంటాయి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆబ్వియస్గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఒక మనిషికి పేరు వస్తుంది, వాళ్ళ నుంచి అవమానాలు ఉంటాయి. అలాగే కొన్ని ఇన్స్టాంట్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్లో కూర్చుంటాము, ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటాము, కంటిన్యూస్గా కాల్స్ వస్తాయి, అప్పుడు ఎప్పుడు ఈ కాల్స్ అయినా అంటారు. అలాగే అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తుంటాము, ఇస్తామంటారు, 10 నిమిషాల్లోనే మా ఆవిడ వద్దని అంటారు. మనం అక్కడ చెప్పేసి ఉంటాం బయలుదేరుతున్నాడండి 10 నిమిషాల్లో అని. ఇక్కడేమో ఆయన ఇంట్లో ఉంటాడు, వాళ్ళ ఆవిడ వద్దని రాడు. అలాగా
ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ హాస్పిటల్లో మన మీద నమ్మకంతో ఏడుస్తూ ఫోన్లు చేస్తారు. ఒక్కొక్కసారి ఆ టైంలో చేయలేకపోతున్నామని ఒక బాధ ఉంటుంది. ఓకే. కొంతమంది ఇంకా వీళ్ళు ఫోన్లు ఎత్తరు. నేను రిపీటెడ్గా చేస్తుంటే ఇంకా బ్లడ్ కోసం ప్లేటెట్స్ కోసం అని ఎత్తరు. ఓ మై గాడ్. అలాగా డిఫరెంట్ ఇబ్బందులు ఉంటాయి. బట్ వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఇప్పుడు మీరు మీ మీద నమ్మకంతో మీకు ఫోన్ చేస్తున్నారు, మీరు వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మీరు చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ టైంలో మీ రియాక్షన్స్ ఏంటి? నేను చెప్తాను. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఇవాళ నేను చేయలేకపోయాను. లక్కీగా నేను కంటిన్యూస్గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఒక డోనర్గా ఉండడం వల్ల మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి మేడం, ఆ బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉంటారు. ఓకే. మీరు ఏ బ్లడ్ బ్యాంక్ అయినా వెళ్ళండి, ఒక యశోదాకి వెళ్ళండి, ఒక కాంటినెంటల్కి వెళ్ళండి, ఒక బసవతారకంకి వెళ్ళండి, ఒక హైటెక్ సిటీ ఎక్కడైనా మేడం, ఎనీ బ్లడ్ బ్యాంకులో ఒక్క వ్యక్తి అన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంప్లాయీ ఉంటాడు. ఓకే. లక్కీగా వాళ్ళకి చెప్తాను, నేనే రేపు పంపిస్తాను, కొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ ఇవాళ నైట్. అంటే ఇక్కడ వచ్చి వర్క్ నేర్చుకొని వెళ్ళిపోతుంటారు. ఓకే. జనరల్గా ఏం జరుగుతుంది మేడం, వాళ్ళు ఫస్ట్ జాయిన్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BHLలోనే ఉంటాడు అతను. కొన్నేళ్ళు వయసులో మామూలుగా యంగ్గా ఉన్నప్పుడు వర్క్ చేస్తాడు, పెళ్ళి ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ దగ్గరలో ఆపర్చునిటీ వచ్చింది, అక్కడ బ్లడ్ బ్యాంక్లో జాయిన్ అవుతారు. ఈ సిటీ మొత్తం మన రేడియస్ ఉంది కదా మేడం, LB నగర్ కాడి నుంచి అంత అక్కడ ఇలా శంషాబాద్ ఉంది, శివరాంపల్లిలో ఉంది, LB నగర్లో ఉన్నాయి, ఇటు సుచిత్రాలో ఉన్నాయి. ఇలాగ అన్ని సిటీ చుట్టుపక్కల వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా నాకు అదొక ఫెచ్చింగ్. మీరు ఫస్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన ఇచ్చేయండి, నేను పంపించేస్తాను, డోనార్స్ను రేపు పంపిస్తాను అని చెప్పి అలాగ కొంత మేనేజ్ చేయగలుగుతాను. నైట్ ఎమర్జెన్సీ కేసెస్లో ఖచ్చితంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో స్టాక్ ఉంటుంది, 24 hours ఓపెన్ ఉంటుంది. ఎక్కువగా ఈ బ్లడ్ బ్యాంక్లో వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఖచ్చితంగా డోనార్సే కావాలంటారు. ఓకే, పంపిస్తాం. ఓకే. మీరు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్లానింగ్ కావచ్చు? ఇక్కడ అసలు ఆ ఉద్దేశం లేదు మేడం. 25 సంవత్సరాల నుంచి నాకు ఆలోచన రాలేదు. నేను ఇంకొక ఫ్యూచర్లో కూడా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏది చెయ్యను. ఎందుకు చిరంజీవి గారికి ఎప్పుడు చెప్పలేదా ఇలా? అంటే నిన్న కూడా మీ దగ్గరికి వచ్చాన బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళందరూ నన్ను వచ్చి కలవండి అని చెప్పారు. ఎప్పుడు వెళ్ళి కలుస్తున్నారు? ఇలాంటివే కదా ఆయనకు చెప్పాల్సింది. అవునవును. అంటే నేను పర్టికులర్గా నాకేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక ట్రస్ట్ కానీ ఏదైనా చేసామనుకోండి, ఇప్పుడు నేనున్నాను మేడం, నాకు ఇండివిజువల్గా నేనేం చేయగలుగుతానో అవి నేను నా ఓన్ డెసిషన్ ఉంటుంది. నా దగ్గర అంత లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళకు పలానా LB నగర్లో అవసరం ఉంటే ఎవరు డొనేట్ చేయగలుగుతారు, పలానా సుచిత్రాలో అవసరం ఉంటే ఎవరు చేయగలుగుతారు, హైటెక్ సిటీలో ఉంటే ఎవరు చేయగలరు. ఇలాగా నాకు కొంత ఐడియా ఉంది. వాళ్ళను డైరెక్ట్గా నేనే కాల్ చేసి హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. నేను తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేస్తారు. 90% నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మేడం. ఒక్కొక్కసారి నా చేతిలో కూడా ఉండదు. ఒక రోజు ఒకళ్ళకో ఇద్దరికో ఒకరికో చేయాలి. మీరు ఇయర్లీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 2 days ఇస్తారు, అంటే మంత్లీ బట్ ఇయర్లీ చిరంజీవి గారి ప్రెజెన్స్లో ఆగస్ట్ 15th జనవరి 26 చిరంజీవి గారు వస్తారు. అయితే నాకెప్పుడు ఛాన్స్ కుదరలేదండి. నిన్న 205వ చిరంజీవి గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. అచ్చా, ఓకే. నాకే 25 ఏళ్ళు పట్టింది. నేను ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడు చేస్తూ వెళ్ళిపోతున్నా కదా. ఓకే. ఇప్పుడు మీరు మధ్యలో ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదు? కలుస్తుంటామండి. ఓకే. సారు ఎవ్రీ 6 monthsకి పిలిచేసేసి నేను ఆ బ్లడ్ బ్యాంక్లో హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనర్ని. ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నేను 205 సార్లు ఇచ్చున్నాను. రిమైనింగ్ ప్లేసెస్లో ఒక 294, అంటే ఇంకొక 6 times చేయగలిగితే 300 times బ్లడ్ డోనర్ని. ఐఎమ్ ద హైయెస్ట్ బ్లడ్ డోనర్ ఇన్ ద వరల్డ్. లాస్ట్ 5 years 5 world records తీసుకున్నాను. ఆనరీ డాక్టరేట్ ఫ్రమ్ తమిళ్ యూనివర్సిటీ. ఇవన్నీ ఒక లెక్క మేడం. ఓకే. సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎక్కువ మంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి డొనేట్ చేయగలగాలి. పర్టికులర్గా పలానా చోట అని కాదు, నాకు అక్కడ చెప్తారు నేను డొనేట్ చేస్తాను అంటాడు. నేను వాళ్ళ పేరు రాసుకుంటాను, వాళ్ళ గ్రూప్ రాసుకుంటాను. ఎప్పుడు అవసరం ఉందో వాళ్ళని చెప్తాను, పలానా హాస్పిటల్లో పలానా వ్యక్తికి మీరు ఇవ్వండి.
ఓకే. మీకు ఇదంతా కార్యాచరణ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీ ఒక్కరి ద్వారా అవుతుందా? నేను మ్యాక్సిమం ఇండివిజువల్గానే ఉంటాను మేడం, ఎవ్వరు లేదు. మీ కింద ఒక పెన్ను పేపర్ పెట్టుకున్నామా, ఒక బుక్ పెట్టుకున్నామా, నేను 9కి ఆఫీస్కి వస్తాను, 9కి ఇంటికి వెళ్తాను, రాత్రి 9 నుంచి మార్నింగ్ 9 వరకు ఇంట్లో ఉంటాను, మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 ఆఫీస్కి వస్తాను. నా స్టాఫే అంతా వర్క్ చేస్తుంటారు, నాకేం ఉండదు. ఓన్లీ కాల్స్ ఎవరన్నా వచ్చారా, ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసామా, ఫిజికల్గా కానీ నాకు ఏ వర్క్ ఉండదు. ఓకే, ఏదో సరదాగా నా పని నేను చేసుకుంటూ పని చేయించడం తప్ప చేయడం ఉండదు. అంతే, చేయించడము, నా బ్లడ్ డొనేషన్స్. మొదటిసారి చిరంజీవి గారిని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? ఎప్పుడు కలిసారు? ఫస్ట్ టైము చాలా కొన్నేళ్ల కిందట కలవడం జరిగిందండి. వాస్తవంగా చెప్పాలంటే అది ఎవరికైనా చెప్తుంటే ఒక అతిశయోక్తిలాగా అనిపిస్తుందండి. నా లైఫ్లో అది నాకు ఒక తిరుపతిలో వెళ్ళినప్పుడు నాకు ఆ వైబ్రేషన్స్ కనిపించాయండి, ఒక షిరిడి వెళ్ళినప్పుడు నాకు ఆ వైబ్రేషన్లు కనిపించినాయి, ఒక టెంపుల్లో ఒక ఆధ్యాత్మికమైన ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా, మన కంటి నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. చిరంజీవి గారు నేను అలా కూర్చున్నాను, నేను ఫస్ట్ వరల్డ్ రికార్డ్ తీసుకొని ఉన్నాను. అప్పుడు నాకు కూడా తెలియదు, జస్ట్ మీరు ఒకసారి బ్లడ్ బ్యాంక్ రావాలండి అన్నారు. అంటే మాకేంటంటే ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటాయి, అర్ధరాత్రి వస్తుంటాయి, మార్నింగ్ వస్తుంటాయి. ఆ బ్లడ్ బ్యాంక్ వర్క్ చేసే ప్రతి స్టాఫ్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా నాకు కాల్ చేస్తుంటారు. నాకు చేతనంత వరకు నేను మిడ్ నైట్ అయినా వాళ్ళకి నేను కాల్ చేయమని చెప్తాను. అలాగా క్యాజువల్ కాల్ లాగా ఉంది. అప్పుడు కొన్నేళ్ళ నుంచి డొనేట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు కనుక స్వామినాయుడు గారి ఫోన్లో కనుక మీరు చూస్తే సంపత్ కుమార్ 96 times బ్లడ్ డొనార్ అని ఉంటుంది. ఓకే, అంటే 96 సార్లు డొనేట్ చేసిన తర్వాత ఆయన ఒకసారి మామూలుగా పిలిచి నన్ను, నువ్వు రెగ్యులర్గా వస్తున్నావు, అసలు ఎందుకు వస్తున్నావు అని ఆయన ఎంక్వైరీ చేసుకున్నావు. ఈయన మనకు ఎమర్జెన్సీ అంటే ఇండివిజువల్గా వచ్చేసేసి బ్లడ్ ఇస్తుంటారు, ప్లేట్లెట్స్ ఇస్తుంటారు. ఇలాగా ఆయన నన్ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళారు, చెప్పకుండానే తీసుకెళ్ళిపోయారు. ఓకే, అప్పుడు చాలా ఆయన వస్తున్నారండి నిజంగా, ఆయన ఆ వైబ్రేషన్స్ వచ్చేసాయి. ఆ టెంపుల్కి వెళ్తేనో అంత వైబ్రేషన్ ఉంటుందండి చిరంజీవి గారు వస్తుంటే 100%. ఆయన ఫస్ట్ టైము అంటే ఆయన చూస్తే ఆయన ముందు మాట్లాడలేరు నిజంగా. ఆయన ఎవరైనా వెళ్ళినప్పుడు ఆయన చూస్తే ఆ వైబ్రేషన్స్ 100% వస్తాయి మేడం. ఆయన నిజంగా కారణ జన్ముడే, అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను కొన్ని వేల మందిని నా 44 ఏళ్ళ 45 ఏళ్ళ వయసు జర్నీలో, నాకు 44 years మేడం, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాలకు ఊహ వస్తుంది. కొన్ని వందల వేల మందిని కలుస్తాము, ఎప్పుడు ఎక్కడ రాని వైబ్రేషన్ ఒక పర్సన్ దగ్గర ఎందుకు వస్తుంది? మీకు అభిమానం కాబట్టి. అభిమానం కాదు మేడం, చాలామంది ఉన్నారు అభిమానించేవాళ్ళు, కానీ వాళ్ళ ఎప్పుడూ ఆ ఫీల్ కలగలేదు. ఒక చిరంజీవి గారి దగ్గర మాత్రమే నాకు ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఏంటో వాట్ మేక్స్ యూ సో స్పెషల్? చిరంజీవి గారు అంటే ఈజ్ 100% స్పెషల్, నో డౌట్. ఓకే, అది ఎవరైనా ఆయన చూస్తేనో ఆయనతో ఇంటరాక్ట్ అయితేనో అది ఫేస్ చేస్తేనే ఆ స్పెషల్ ఏంటో తెలుస్తుంది. ఈజ్ ఎ స్పెషల్ పర్సన్ 100%. ఓకే, సో మొదటిసారి కలిసినప్పుడు ఆయనతో మీరు షేర్ చేసుకున్న థింగ్స్ అవచ్చు, ఆయన మీతో మాట్లాడిన మాటలేంటి? బాగా నేను మామూలుగా మామూలు మీటింగ్ ఉంది, చాలామంది ఉన్నారు, చక్కగా చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎవ్రీ టైమ్ ఇంటరాక్ట్ అవుతున్నాము. ఎప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఓకే, ఇవాళ నేను ఎన్నిసార్లు డొనేట్ చేయగలుగుతున్నాను చేసి ఇవాళ ముందున్నానంటే, ఈ మన భారతదేశంలో ఒక వ్యక్తి 205 సార్లు ఒక బ్లడ్ బ్యాంకులో ఇచ్చిన చరిత్ర లేదు. ఓకే, ఈ చరిత్ర మమ్మల్ని ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు అయితే మమ్మల్ని వెనకుండా నడిపించే వ్యక్తి బ్లడ్ బ్యాంక్స్ విఓ రవణం స్వామినాయుడు గారు. ఆయన ఎంతలా ప్రోత్సహిస్తారంటే మాకెప్పుడు కూడా ఇంకెలా చెప్పాలి అంటే, మాకు తెలియకుండా మేము బాధ్యతాయుతంగా మమ్మల్ని ఆయన తయారు చేస్తారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బ్లడ్ డోనార్స్గా మార్చారు. చాలా మందిని ఆయన
మంచి దారిలో రప్పించారు. అసలు ఎందుకు ఈ ఐడియా చిరంజీవి గారికి ఆ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? చిరంజీవి బ్లడ్ బ్యాంక్గా ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరే ఆవిష్కృతం చేయడానికి దాని వెనుకున్న స్టోరీ అయినా చెప్పగలుగుతారా? వాస్తవంగా ఏంటంటే విపరీతమైన అభిమానులు ఉన్నారు కదా మేడం, లక్షల్లో మంది. అప్పట్లో రక్త కొరత వల్ల చనిపోయేవాళ్ళు. ఈ అభిమానులను ఈ రక్తదానం వైపు మళ్ళిస్తే కనీసం కొన్ని మరణాలైనా ఆపొచ్చు కదా అని ఆయన ఫస్ట్ థాట్ వచ్చింది. థాట్ వచ్చిన వెంటనే ఇంకా చిరంజీవి గారు ఎలా అంటే ఒకటేసారి ఒక ఐడియా వచ్చిందని చెయ్యరు, దాని మీద వర్కౌట్ చేస్తారు. 2 అడుగులు ముందుకేస్తారు, 4 అడుగులు వెనక్కేస్తారు, మళ్ళీ ఈసారి 10 అడుగులు ముందుకెళ్తారు, మళ్ళీ 20 అడుగులు వెనక్కేస్తారు. టోటల్గా కొంత ఆలోచన అన్ని తర్వాత స్టార్ట్ చేశారు. ఇంకా అంతే, ఒక్కసారి అభిమానులకు పిలిపించారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేయమని చెప్తారు. ఓకే, ఆయన అడుగుజాడల్లో నడవమని ఆయన డొనేట్ చేశాడు, ఆయన చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా కోవిడ్ టైంలో కూడా ప్లాస్మా డొనేట్ చేశారు, బ్లడ్ డొనేట్ చేశారు, అన్నీ సార్ చేయమని చెప్తారు. అక్కడ అభిమానులందరూ కూడా ఇంకా ఆయన అన్నగారి పిలుపుతోటి మొత్తం ఎక్కడికంటే అక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆయన బర్త్డే వచ్చింది, ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో. బట్ ఈ చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, బ్లడ్ డొనేషన్స్ అనేది చాలా సందర్భాల్లో చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారి బ్లడ్ డొనేషన్స్ అక్కడ చేయటం ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణ్ గారిదే కాదు మేడం, వీళ్ళ ఎవరి బర్త్డే అయినా మెగా ఫ్యామిలీలో ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది మేడం. అది కామన్. అది వరుణ్ తేజ్ కావచ్చు, చరణ్ సార్ది కావచ్చు, అందరి జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు క్యాంప్స్ పెడతారు మేడం. ఇది ఒక నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ, మీరు చూసుకున్నారంటే ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కానీ ఇంకా అట్లా ఎవరైతే ఈ సెలబ్రిటీస్ మహేష్ బాబు గారి బర్త్డే కానీ జరుగుతున్నాయి. ఈవెన్ దో పొలిటీషియన్స్ ఇవాళ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ హీరోలు పుణ్యమా అంటూ, ఈ పొలిటీషియన్స్ పుణ్యమా అంటూ రక్త కొరత లేని సమాజానికి వాళ్ళందరూ మార్గం ఇస్తున్నారు. వాళ్ళ వల్లే కదా మేడం. ఇప్పుడు వాళ్ళ జగన్ గారు బర్త్డే అంటే కొన్ని వేల మంది డొనేషన్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బర్త్డే అంటే డొనేషన్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే డొనేట్ చేస్తున్నారు, చిరంజీవి గారి బర్త్డే అంటే చేస్తున్నారు, బాలకృష్ణ గారి బర్త్డే అంటే చేస్తున్నారు. అలాగా అందరూ అభిమానులు వారి హీరోస్ వాళ్ళ అభిమానులు ఇలా డొనేట్ చేయడం వల్ల కొంతవరకు మొత్తం రిక్వైర్మెంట్స్ పైన కొంతవరకు వాస్తవంగా మనం కనుక గణాంకాలను పరిశీలించినట్లయితే మన భారతదేశంలో ఉన్న ప్రస్తుత 140 కోట్ల మందికి యాక్సిడెంట్స్కి కానీ, తలసీమియా పిల్లలకు కానీ, సర్జరీస్కి కానీ, డెలివరీస్కి కానీ, ఆల్ కైండ్ ఆఫ్ బ్లడ్ రిక్వైర్మెంట్స్లో మనకు 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది మేడం. ఇందులో మనకు అవైలబుల్ ఉండేది ఓన్లీ 50 లక్షల యూనిట్లే. 4,50,00,000 యూనిట్లు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు, ఇవాళ మన ఇంట్లో అవసరం ఉంటే మనం బతిలాడి ఈ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వాళ్ళ ఇంట్లో అవసరం ఉంటే డొనేట్ చేస్తారు, ఇంకా చేయరండి, వాళ్ళకే చేస్తారు. అవసరం కోసము మాత్రమే చేసే పబ్లిక్ 100కు 95 మంది అండి. మా అలాగా సోషల్ సర్వీస్లో చేసేవాళ్ళు కావచ్చు, మోటివేట్ అయ్యి చేసేవాళ్ళు కావచ్చు, రాజకీయ అభిమానులు కావచ్చు, ఒక 5% ఉంటారు. ఒక టోటల్గా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు 100 మంది పుడితే ఒక 5% పీపుల్ మాత్రమే వాళ్ళ జీవితకాలంలో డొనేట్ చేస్తున్నారు. 95% పీపుల్ అసలు డొనేషన్ చేయకుండా చనిపోతున్నారు. బట్ చేయాల్సింది 95%. ఓకే, అంటే ఇది వరకు ఎలా అయినా నడిచిపోయింది మేడం. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఇంపార్టెంట్ డేస్లో, మ్యారేజ్ డేలకు, బర్త్డేలకు డొనేట్ చేయడం వల్ల 100% వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళకు హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్ ఇవన్నీ కూడా ప్రూవ్ అయినాయి. ఇవ్వమనే చెప్తున్నాను లైవ్. బట్ ఆ మధ్య కాలంలో ఎక్కడో నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసానండి, అంటే ఇట్స్ మీ నుంచి ఆన్సర్ తీసుకోవాలి దీనికి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నప్పుడు వస్తున్న యూనిట్స్ ఆఫ్ బ్లడ్ ఎక్కువగా ఇస్తూ ఉన్నది. అంటే అక్కడ ఆధార్ కార్డ్స్ కావచ్చు, ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అంటిల్ అన్లెస్ మెగా అభిమానులు అయ్యి ఉండాలి, లేదంటే ఆ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి అనేది ఒక
అంటే మీన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏదో ఉంది అనేది ఉంది, నిజమేనా? అది రాంగ్ మేడం. ఎందుకంటే మీ ఇష్టం, మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, మీకు బ్లడ్ ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి, మీరే పంపించండి. ఓకే. ఎవరు రిక్వెస్ట్ లెటరు బ్లడ్ శాంపుల్ తీసుకొని వస్తే వాళ్ళకి స్టాక్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది. ఒక పార్టీ ఉండదు, ఒక కులం ఉండదు. గతంలో ఇచ్చిన వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళ దగ్గర అన్ని ప్రతి మన మొబైల్ నెంబర్ మీద మనకు మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మీద మ్యాచ్ అయిపోతుంది ఐడి. ఓకే. ఆ ఐడి నెంబరు చెప్తే చాలు, గతంలో మీరు ఇచ్చున్నారు, ఫ్రీగా ఇస్తారు. 100%. ఇవేంటంటే ఈ జనరల్గా ఇంతకుముందు చిరంజీవి గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అక్కడ ఏముండదండి, ఎవ్రీ వన్ కెన్ గో. ఓకే. రౌండ్ ద క్లాక్. ఇప్పుడు పంజగుట్ట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది కూడా ఆల్మోస్ట్ ఒక 15 years ఏమో అయినట్లుంది మేడం. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అక్కడ మాత్రం ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ వ్యవస్థతో. వాళ్ళు ఏమడుగుతారు మేడం, క్లియర్ మనం ఇవ్వడానికి వెళ్ళాము, డొనేషన్ రూమ్లోకి వెళ్తాము, ఇచ్చేస్తాము. మనకు బ్లడ్ కావాలి, ఇష్యూస్కి వెళ్తాము, ఇచ్చేసుకుంటాము. ఎప్పుడు రిసెప్షన్ 24 hours ఓపెనే ఉంటుంది. మనకి ఎక్కడ కావాలా వాళ్ళు గైడ్ చేస్తూనే ఉంటారు. ఇది రాంగ్. ఓకే, రైట్. నిన్న చిరంజీవి గారితో మీరు గడిపిన క్షణాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే నిన్న డబుల్ ధమాకా, ఒకవైపు ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంపు, మరోవైపు ఆయనకి అత్యంత పురస్కారం, అది ప్రతిష్టాత్మకమైన అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు. అతను 100% అర్హుడు అండి. ఎందుకంటే మన కళ్ళ ముందు నేను చూస్తూనే ఉన్నాను. ఒక 10 లక్షల మందికి ప్రాణం పోశారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి నటులు, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. పద్మవిభూషణ్ 100% ఆయన అర్హులు, అంతే, అందులో డౌటే లేదు. ఆ న్యూస్ కన్ఫర్మేషన్ది నాకు శివాచర్యని మెగా అభిమాని ఎప్పుడండి ఆల్మోస్ట్ 12 ఆ టైంలో పెట్టారు, అనౌన్స్ చేస్తూ పోస్టు. 11ంటికి ఏమో పెట్టారండి. 12ంటికి పడుకొని పొద్దున్నే డొనేట్ చేద్దాం అనుకున్నానండి. ఆ ఆనందంతో 3 దాకా నిద్ర రాలేదండి. ఓకే. 11 అంటే 12కి పడుకుంటున్న టైము, 3 వరకు నాకు నిద్ర రాలేదండి. మా పద్మవిభూషణ్ ఎప్పుడైతే వచ్చింది అన్న విషయం కన్ఫర్మ్ అయ్యి రిలీజ్ చేశారనమాట ఢిల్లీ నుంచి, పోస్ట్ చూసి 3 గంటల వరకు నిద్ర రాలేదండి. కష్టం మీద 3 గంటలకు పడుకొని లెగిచి ఇవాళ ఖచ్చితంగా సార్ సమక్షంలో ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాల నుంచి కుదరలేదు అంటే నాకు ఎప్పుడు 15 రోజులు గ్యాప్ రాలేదండి. జనవరి 26 నేను నా లాస్ట్ డొనేషను జనవరి 10th ప్లేట్లెట్స్ ఇచ్చున్నాను. ఎగ్జాక్ట్గా 15 రోజులు గ్యాప్ వచ్చింది. ఇంకా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మేడం. ఓకే. మనము ప్లేట్లెట్స్ డొనేట్ చేసాము, నెక్స్ట్ ప్లేట్లెట్ డొనేట్ చేయాలంటే 15 days ఆగాలి. బ్లడ్ డొనేట్ చేసాము, టైము అన్నీ క్లియర్గా ఉంటాయి, సిస్టంలో కొట్టి ఇస్తారు. ఈవెన్ అంత ట్రాన్స్పరెన్సీ. ఈవెన్ మనం డొనేట్ చేసే ముందు హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు మేడం. ఒక హెల్దీ పర్సన్ డొనేట్ చేయాలంటే 12.5 ఉండాలి. నాకు 12.4లో ఒక 50 సార్లు వెనక్కి పంపించారండి. ఓకే. 50 సార్లు. ఓకే సార్ 0.1 కదా సార్, పాపం మీరు తీసుకోండి సార్ అంటే 50 times నన్ను వెనక్కి పంపించేశారండి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. ఓకే. ఈ 25 సంవత్సరాల్లో 50 సార్లు నన్ను వెనక్కి పంపించారు. మీకు 12.3 ఉంది, 12.4 ఉంది, 12.5 లేదు అని. అస్సలు స్టాండర్డ్స్ కానీ, హైజీన్ కానీ, రూల్స్ కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. ఎవ్వరు చెప్పిన వినరు. ఓకే. సో నిన్న చిరంజీవి గారు ఆహ్వానించారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు కలవడానికి? ఒక 3-4 daysలో హైయెస్ట్ టైమ్స్ ఎవరెవరైతే బ్లడ్ డొనేట్ చేశారో అందరిని పిలుస్తున్నారు. ఒక 3-4 days అన్నారు మేడం. ఓకే. ఇట్లా హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనర్స్ కావచ్చు, రిపీటెడ్ బ్లడ్ డోనర్స్ కావచ్చు, ఏమైనా గిఫ్ట్స్ ఉంటాయా, లేదంటే ఏమైనా ప్రశంసా పత్రాలు అవ్వచ్చు, సన్మానాలు ఇవి ఏమైనా ఉంటాయా మెగా కాంపౌండ్ నుంచి? ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఏమి ఇస్తారు చిరంజీవి గారు? 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది మేడం. ఓకే. 2 లక్షల రూపాయలు హాస్పిటలైజ్ ఇన్సూరెన్స్ ఉంది. 7 లక్షల రూపాయలు ఎవరైతే ఎక్కువగా కనీసం ఒక 20 సార్లు
20 సార్లు ఇచ్చారో ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. Hmm. హ్యాపీగా నెట్వర్క్ హాస్పిటల్స్, మాకు ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి నేను 2 లక్షల వైద్యం చేసుకోవచ్చు. Hmm. ఇంకా అంతకంటే ఏం కావాలి మేడం? ప్రతి డోనార్ని గుర్తించి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. Hmm. ఓకే, నైస్. చాలు కదా మేడం. అవి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతాయి. ఓకే. మళ్ళీ ఇయర్ అయిపోగానే వాళ్ళు అడుగుతారు మీ ఆధార్ కార్డ్ అది పంపించండి అని. రెన్యువల్ అవుతున్నాయి కార్డ్స్. ఓకే. ఈ ఇయర్ మొత్తం అంతా చిరంజీవి గారికి బాగా పాజిటివ్ ఇయర్స్ అనుకుంటా. వారసురాలు రావటం అండ్ నేషనల్ అవార్డ్స్ కావచ్చు, పద్మవిభూషణ్ అవార్డ్ కావచ్చు, అన్నీ కూడా ఆయనకి కలిసి వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. 2023 సూపర్ అండి. ఇయర్ స్టార్టింగ్లోనే పద్మవిభూషణ్ ఇచ్చారు. మన భారతదేశంలోనే 2వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇంకేముంటుందండి, భారతరత్న. ఆయన అది కూడా వచ్చేస్తుందండి, అది కొంచెం టైం పట్టొచ్చేమో. అత్యంత ఆల్రెడీ ఎన్టీఆర్ గారు వెయిటింగ్లో ఉన్నారు అక్కడ, సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనకు కూడా రావాలని చాలా గట్టి ప్రయత్నాలు కదా ఆ పార్టీ నుంచి కూడా. సో ఓవరాల్గా ఇంత సర్వీస్ చేశారు కదా మీరు, అంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషను, ఆయన మీద ఉన్న అభిమానంతో మొదలుపెట్టిన ఈ కెరియర్ 25 years, 294 బ్లడ్ డొనేషన్స్, 205 చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో చేశారు. ఇన్ని డాక్టరేట్స్ వచ్చాయి, ఇన్ని సన్మానాలు, 10,000 అవార్డులు, ఫ్రీ అవార్డ్స్ ఇంత వచ్చాయి కదా. ఎప్పుడైనా చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా యాక్ట్ చేస్తామండి. ఆయన అంటే బేసిక్గా ఇప్పుడు అది ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం ఎవరో తెలియాలి అనడానికి ఒక సినిమానే కాదు మేడం. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఇన్స్టా చాలు, ఎఫ్బీ చాలు, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పర్టికులర్గా మీరు గమనిస్తుంటారంటే నా షార్ట్ వీడియోస్ మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? చూస్తూ అంటే నాట్ పర్టికులర్ బట్ చూస్తున్నా. మెసేజ్ కంటెంట్ తోటి మేమే 1 minute రీల్స్ పంపిస్తుంటాము. నా మిత్రుడు జబర్దస్త్ ఆర్టిస్ట్, సినిమా యాక్టర్ వాసు వన్స్ మోర్ సహాయంతో నేను ఆయన చక్కగా ఒక్కొక్క కంటెంట్, ప్రతి ఏదన్నా ఒక కంటెంట్ తీసుకొని ఒక 1 minute రీల్స్ రిలీజ్ చేస్తున్నాము. చక్కటి పేరు వచ్చింది. మేము ఒక 50 చిన్న రీల్స్ చేసామండి. 50 చేసాము. నాకు తెలిసి ఒక 5 కోట్ల మందికి రీచ్ అయింది. ఓ మై గాడ్, సూపర్. కంటెంట్ ఇంపార్టెంట్. యా, ఎగ్జాక్ట్లీ. అలా వైరల్ అయ్యి ఫేస్బుక్ వాడు ఇంకా పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటున్నాడు, డబ్బులు ఇస్తాను. నైస్. ఓన్లీ చిరంజీవి గారే మాట్లాడుతుంటారా? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఈ బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే? ఎప్పుడైనా కలిసిన సందర్భం ఉందా? ఎక్కువ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ గారు ఎక్కువ. ఎందుకంటే ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మెయిన్ అండి. టోటల్గా ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ చెల్లెలు ఉన్నారు, మాధవి మేడం గారు, తను చూస్తారు. ఇంకా డోనార్స్ను, ఫ్యాన్స్ను అందరికీ మా గురువు గారు, నా గాడ్ ఫాదర్ రావణ స్వామి నాయుడు గారు, ఆయన అడుగు జాడల్లో అంత అభిమానులందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తుంటారు. ఆయన ఎలా అంటే ఒక బెలూన్ అండి. చిరంజీవి గారు చాలా పైకి కనిపిస్తుంటారు, ఒక బెలూన్. అందులో ఒక గ్యాస్ ఉంటుంది కదా మేడం, ఆ పైకి ఎక్కించడానికి అది కనపడదు. మా చిరంజీవి గారికి అలాంటి సపోర్ట్ స్వామినాయుడు గారు. ఓకే, ఎంతో కొన్ని మీరు ఇంత అద్భుతంగా ఆయన గురించి ఇన్ని పాజిటివ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు కదా, కానీ ఎప్పుడు వార్తల్లో నిలిచే కుటుంబం ఏదైనా ఉంది అంటే అది సినిమా పరంగా, రాజకీయంగా కేవలం మెగాస్టార్ కుటుంబమే. అవునండి. ఎలా చూడాలి దాన్ని? ఒక్కటేనండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న సేవ అదే చూడండి. రాజకీయాలు అది వ్యక్తిగతం. పార్టీలు ఒక్కొక్కళ్ళు జగన్ అభిమానులు ఉంటారు, ఒక్కొక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉంటారు, ఒక్కొక్కళ్ళు కేసీఆర్ అభిమానులు ఉంటారు, ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ వీర అభిమానులు ఉంటారు. పార్టీలకు అతీతంగా ఆయన చూసే సేవ మాత్రమే, ఆయన చేసే సేవను మాత్రమే చూడాలి. అంతే, రాజకీయాలు వద్దు. ఆయన చేస్తున్న సేవ, ఆయన సమాజానికి ఏమి ఇస్తున్నారు, అదొక్కటే. రైట్. ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు చిరంజీవి గారిని కలిసి? ఎక్కువ మంది, చాలామంది
సార్ను కలవడానికి కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఒక్క ఫోటో ఇవ్వండి సార్, నాకంటూ పర్టికులర్గా నేను ఏ కోరికలు కోరుకోను, నాకు అవసరం లేదు సార్. మీ కొన్ని చాలామంది అభిమానులు లిటరల్గా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు కొన్నేళ్ల నుంచి ఆయన్ను కలవలేకపోతున్నారు, కొంచెం టైం ఇవ్వండి సార్ అని కోరుకోవాలనుకుంటున్నానండి. ఓకే. ఫస్ట్ టైం మాట్లాడిన మాటలు ఏమైనా గుర్తున్నాయా చిరంజీవి గారితో కానీ? అంటే పోనీ అది కాకపోయినా ఏదైనా ఒక సందర్భంలో గుండెకి హత్తుకునేలా ఆయన మాట్లాడి ఉంటారు. చెప్పారు, చాలా మంచి పని చేస్తున్నావు సంపత్, అదొక వర్డ్ అన్నారు. సమాజం గర్వించదగ్గ పనులు చేస్తున్నావు, వర్డ్ బాగా నచ్చింది. ఓకే. బాగా ఒక్క వర్డ్ చాలు. ఆయన చాలా ఒకటో రెండో మూడో మాట్లాడతారు, అవి 100% హార్ట్లో ఉండిపోతాయి, అలా ఉంటుంది. ఓకే. చక్కగా. రైట్. ఇంకా టార్గెట్ ఎన్నిసార్లు మీది, మీరు వేసుకున్న స్కెడ్యూల్ ఏంటి, ఫ్యూచర్లో ఎన్నిసార్లు చేయాలనుకుంటున్నారు, మీతో ఎంతమంది కలిసి రావాలని, మీ మెసేజ్ ఏంటి సొసైటీకి? బై 2030 2030 వరకు ప్రతి ఇంట్లో నుంచి ఒక బ్లడ్ డోనర్ను తయారు చేయాలి. అదే నా టార్గెట్. 2030 నా టార్గెట్ మేడం. ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత తయారవ్వాలి. ఆ విధంగా 2030 వరకు అంటే నేను ఎంతవరకు చేయగలుగుతాను అది నేను చేస్తూనే ఉంటాను. ఈ బ్లడ్ డొనేషన్కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? ఉంటుంది మేడం. ఒక 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఓటు హక్కు ఎలా వస్తుందో, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వస్తుందో, బ్లడ్ డొనేట్ చేసే హక్కు కూడా వచ్చేస్తుంది. ఓకే. 65 ఇయర్స్ వరకు డొనేట్ చేయొచ్చు. ఓకే. మినిమం ఒక ఇంతకుముందు 50 కేజీలు ఉండేది, ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ మార్చారు, 45 కేజీస్ ఉన్నా సరిపోద్ది అంటారు. ప్లేట్లెట్స్కి అయితే ఒక 50 కేజెస్ ప్లస్ ఉండాలి, బ్లడ్ డొనేషన్కి అయితే 45 కేజెస్ అంటారు. 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్. ప్లేట్లెట్స్కి అయితే 55 ఇయర్స్ వరకు తీసుకుంటారు 18 ఇయర్స్ నుంచి. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఒకటే, నా మెసేజ్ ఒకటే మేడం, ఎవరు కూడా బ్లడ్ డొనేషన్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, డబ్ల్యూబీసీ కానీ డొనేట్ చేయడం వల్ల ఎవరు వీక్ అవ్వరు. ఓకే. అసలు అలాంటి అపోహలకు తావివ్వద్దు. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్, డొనేట్ బ్లడ్ షేర్ లైఫ్, లైవ్ లెట్ లైఫ్. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలగాలి అంటే డొనేట్ చేయండి, మీకు ఎటువంటి నష్టం ఉండదు. అపోహలు అనేది అపోహ మర్చిపోండి, ప్రశాంతంగా ఇవ్వండి. 294 సార్లు, ఇంకో 3 నెలల్లో 300 సార్లు, గడిచిన 25 సంవత్సరాల్లో నేను ఆరోగ్యంగా ఉన్నాను. అందరినీ కూడా డొనేట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారైతే రక్త కొరత లేని సమాజం తయారు చేసుకోవచ్చు. అంతే. అట్లీస్ట్ పెళ్లి రోజులకో, పుట్టినరోజులకో మీరు అభిమానించే స్టార్స్ కావచ్చు, ఎవరైనా ఒక పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళ బర్త్డేస్ కన్నా ఎక్కడైనా ఇవ్వండి. మీకు దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వండి, మీ పార్టీ తరపున కార్యక్రమాలు చేసే క్యాంప్ ఉంటే క్యాంప్కి ఇవ్వండి, తలసీమియా పిల్లలకి అవసరం ఉంటే తలసీమియా పిల్లలకి ఇవ్వండి, సర్జరీస్ అవసరం ఉంటే సర్జరీ వాళ్ళకి ఇవ్వండి, ఎక్కడన్నా ఇవ్వండి, బట్ యూ షుడ్ బీ ఏ బ్లడ్ డోనర్. ఓకే. రైట్. చిరంజీవి గారికి పెద్ద ఫ్యామిలీ కదా, ఆ ఫ్యామిలీని చూస్తున్నప్పుడు అభిమానిగా మీ ఫీలింగ్ ఏంటండి? ఒకవైపు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, ఆ తర్వాత తరం ఎంతో మంది హీరోలను తయారు చేసేసింది ఆ కుటుంబం. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి గారి కంటే మంచి మనిషి రామ్ చరణ్ గారు. ఓకే. అంతే. చిరంజీవి గారి కంటే ఒక గొప్ప వ్యక్తిని చిరంజీవి గారికి అన్నారు, ఆ వ్యక్తి రామ్ చరణ్ గారు. ఐ లైక్ వెరీ మచ్. ఓకే. అంత డిసిప్లిన్, అంత పొలైట్, అసలు ఈజ్ సూపర్. ఓకే. బై నేచర్. ఓకే. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీలో అటువంటి వ్యక్తి, అంత గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ ఉండరు. ఎక్కడన్నా మీరు ఒక ఎలిగేషన్ కానీ, ఒక అప్లికేషన్ కానీ చూడలేరు. రామ్ చరణ్ గారి గురించి చూస్తారు కదా, నైస్. ఓకే. మేబీ మీకు చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి ఆయన కుమారుడు విషయంలో కూడా అలా చాలా మంది హీరోల పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఎవ్వరికి లేదు. చూడండి ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళని చూసుకోండి, వాళ్ళ పిల్లలు వాళ్ళందరిలో కూడా ఒక చిరంజీవి గారికి ది బెస్ట్ సన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ పర్సన్. చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారి కంటే గొప్ప వ్యక్తి.
ఆయన రామ్ చరణ్. ఇదే పెద్ద కితాబ్ అయితే. 100%. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీలాంటి అభిమానులు కొన్ని లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 3 నెలలకు ఒక్కసారి అనుకున్నా కూడా నిజంగా మీరు అనుకున్న సమాజం కొరత లేని సమాజం నిర్మితం అవుతుంది. ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారిని కలిసి ఆనందంలో మీరు ఉన్నారు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.